నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు ఈ సహకార సంఘాల బొండిగా పిసికేటువంటి బిల్లు వచ్చింది. దాన్ని క్లోజ్ చేస్తూ వీటి వల్ల నష్టం జరుగుతూ ఉంది, అన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి, వీటిని మూసేయాలని ఒక బిల్లు వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారు అది అంతకుముందే తయారై వచ్చింది కాబట్టి యథాతథంగా అమలు చేయాలని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. నేను కొత్త సభ్యుని నేనన్నా ఆనాటి ఆ ప్రభుత్వం సహకార రంగమే అన్నిటికీ దిక్కు అని చెప్పి ఏ భావనతో అయితే పెట్టిండ్రో కొద్దిమంది నెగ్లిజెన్సీ వల్ల కావచ్చు, మిస్మేనేజ్మెంట్ వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం తప్పు కాదు అని చెప్పి ఆనాడు వాదించిన నేను. సహకార రంగాల వ్యవస్థల కాన్సెప్ట్ ఏదైతే ఉందో, బ్రాడ్నెస్ ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం వికసించాలంటే, వర్ధిల్లాలంటే వారు ప్రవచించినటువంటి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, గ్రామంలో కోఆపరేటివ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ సజీవంగా ఉండాలని చెప్పి ప్రవచించింది కదా. అది ఇవాళ కూడా ఈ దేశం ఎంత అభివృద్ధి చెందిందని చెప్పినప్పటికీ 40% జనాభా పట్టణాల్లో కేంద్రీకృతమవుతుందని చెప్పి లెక్కలు ఉన్నప్పటికీ ఈనాటికి కూడా 60% పైబడి జనం భూతల్లినే నమ్ముకొని బతికే జనం అని చెప్పి ఆనాడు నేను వాదించినాం.